పడుకోకూడదు, మళ్ళీ పడుకోకూడదు, 7 గంటల పడుకోకూడదు. పడుకుంటే జాగ్రత్త సేపు రాత్రి అంతా కూర్చొని ఇక్కడ కార్యక్రమం అంతా చేసుకుని ఫలితం ఉండదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా సాయంత్రం 6:30కి నుంచి భజన కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడే చక్కగా భజన కార్యక్రమం అయిపోతుంటే కోలాటం 11:30 దాకా వాళ్ళకి టైం ఇచ్చాం మనం. 11:30కి నాకు ఈ కార్యక్రమాలు చేస్తున్నా 11:30కి నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే లోపల స్వామికి లింగోద్భవ సమయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. తప్పకుండా ఈరోజు అందరూ కూడా రండి. ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొంది జాగరణ కార్యక్రమంలో ఉండి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి తప్పకుండా మనలో కూడా ఆవాహన చేసుకొని ఆ యొక్క శివతత్వాన్ని అందరూ కూడా ఆస్వాదించండి. అంటే ఇప్పుడు చెప్పినటువంటి హవనం వేరు, రాత్రికి చెప్పేటటువంటి రుద్రం అంటే రుద్రం అదే, కానీ ఆ రుద్రంలో ఆ రుద్రుడు ఆవహించేస్తాడు అనమాట ఉంటుంది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి అనుభూతి వేరు. కాబట్టి అందరూ కూడా తప్పకుండా రండి, ఆ యొక్క కార్యక్రమాన్ని చక్కగా వీక్షించండి. అదేవిధంగా ఆ యొక్క పరమశివుడి అనుగ్రహాన్ని పొందండి. ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జరిపిస్తున్నటువంటి ఉభయకర్తలు విజయ్ కుమార్ రెడ్డి గారు, ధర్మభక్తి వాణి మల్లీశ్వరి గారు, వాడి కుటుంబ సభ్యులు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా వైభవంగా జరిపిస్తున్నారు. ఎందుకంటే పోయిసారి అడిగాడు పాపం స్వామి రేపు మా కార్యక్రమం అన్నదానం పెట్టాలంటే ఈ మధ్యలో అడిగితే అన్నదానం అంటే ఏముండదు, రాత్రి కార్యక్రమాలు కదా, అప్పుడు అన్నదానం ఏం బాగుంటుందన్నారు. కానీ మళ్ళీ ఇంకొక రోజు లైన్ ఉంటుంది.